ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 18/2/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, షష్ఠి నక్షత్రం, చిత్తా నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 12:42 నుంచి 2:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు, తిరిగి రాత్రి 11:15 నుంచి 12:05 వరకు. దుర్ముహూర్త వ్యాప్తి 2 పర్యాయాలను గుర్తుపెట్టుకోండి. వర్జము మధ్యాహ్నం 1:53 నుంచి 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 వరకు. సూర్యోదయం 6:45కి, సూర్యాస్తమయం 6:15 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఆర్థిక విశేషాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వర్గ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో వృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అనుకూలంతో శుభస్థితి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తిని, స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణతని, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల విజయాన్ని సంపాదించుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో వృద్ధి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్ట యోగాన్ని పొందుకోవచ్చు. శుభకర ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అసలు అపజయం అనేది ఎరగనటువంటి శుభదినం. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అభివృద్ధి, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం, ఆన్ సైట్, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, 2 రకాల ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకునే అవకాశాలు, అలాగే 2 కంపెనీలలో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి 2 కంపెనీల్లో అవకాశం రావడం, అద్భుతమైనటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. బ్యాక్లాగ్స్ అనేవి పూర్తి కావడం, మంచి ర్యాంకులు పొందుకోవడం, ఉన్నత విద్యా ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు పండించే వారికి అనుకూలత. ఇక మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, ఆర్థిక లాభం. పట్టుదల, ప్రతి పనిలో పట్టుదల. కుటుంబ పరంగా సఖ్యత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గాని, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం కానీ, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి కానీ, ఆస్తి పంపకాలు కానీ, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించడం, అనేక రకాల శుభయోగాన్ని, ఆనందయోగాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి పర్వాలేదు, కొన్ని విషయాల్లో మంచి సానుకూలవంతమైన శుభయుగాలు, శుభవార్తలు వినడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాస్త జాగ్రత్త. అంటే ఇతరుల పని కూడా మనం పడడము, కొద్దిగా పై అధికారుల నుంచి ఈ పని ఇంకా పూర్తి అవ్వలేదు, మీరు ఇంకా పూర్తి చేయలేదా, నాకు ఇవాళ మధ్యాహ్నం కల్లా అవ్వాలి అనేటువంటి భావన, అది కొద్దిగా మీకు ఈ ఉద్యోగ ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది. దాన్ని కొద్దిగా భరించాల్సిన అవసరం. మనం చేసుకున్నట్టు పని కదా, ఇప్పుడు రోజువారి పనిని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఆ రోజువారి పని పూర్తి చేసుకోలేదు, ఒక్కొక్కసారి మనకి ఎక్స్ట్రా పని కూడా పడుతుంది. దాన్ని మనం స్వీకరించి ప్రయోజనాన్ని కలిగించి యజమాని చేత, పై అధికారుల చేత మన్ననలు పొందుకుంటే రాబోయే కాలంలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కాస్త ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. దానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలు, శక్తి అదే వస్తుంది. దాని తడే మంచి శక్తిని పొందుకుంటారు, అనుకూలమైన ఉద్యోగ లాభం ఉంటుంది, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తారు, బాగుంటుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. ఎందుకైనా మంచిది లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపారం ఉంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం లాంటివి అనుకూలత బాగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్వం, ఫైనాన్స్ ఆపరేటర్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార వృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కూడా మంచి అనుకూల శుభయోగాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనుకూలవంతమైన శుభజంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. వాహన వేగం పనికిరాదు, మద్యపాన సేవనం మరణానికి దారితీస్తుంది. ఒకవేళ మా యొక్క ఎడిటర్ గారు కనుక ఇలా చేస్తే మీకు మరణం తప్పదు అనగానే, ఏమిటి మీరు ప్రజల్ని భయపెడుతున్నారా, భయపెట్టి పబ్బం గడుపుకుంటున్నారా, ఇలాంటి వాళ్ళ జాతకం చూడాలంటే మాకు అసహ్యంగా ఉంది, నువ్వు ఏం చెప్తున్నావు అనుకుంటున్నావు, ఇలా భయపెట్టడం జ్యోతిష్యం కాదు అనేటువంటి కొంతమంది గ్రామ సింహాలు కూడా ఉంటారు. సరే, ఇదేమైనా ఈరోజు మీకు ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, తొందరపాటుతనం, పెద్దవాళ్లతో కంటు, వైవాహిక జీవనంలో ఇబ్బందులు, ఇతరుల మీద ఆధారపడడం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం మీ నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, అనుకోని రుగ్మతలు వచ్చే అవకాశాలు, అంటువ్యాధుల ప్రబల అవకాశం, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ మేనేజ్ వారికి కూడా మోసపోయే అవకాశం, తోలు, రెగ్జిన్, సూపర్ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లవారు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం, అలాగే ఏజెంట్ల వల్ల ఇబ్బంది పడడం, పంట నష్టాన్ని పొందుకోవడం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు విద్యపై శ్రద్ధ పెట్టండి, ఇతరుల మీద ఆధారపడకండి. ప్రేమ కలాపాలు మీకు క్షణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి లేదా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి, తస్మాత్ జాగ్రత్త. జుగుప్సాగర వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకూడదు, నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, చదువుకునేది వేదం లేదా వేదం అని చెప్పుకున్నటువంటి చాటులో పురోహితులు అనేవాళ్ళు, బ్రాహ్మణ అనేవాడు దరిద్రపు అలవాట్లకి దగ్గరైపోయి మద్యపాన, మాంసాహార చేసి నువ్వు చెప్పేటువంటి ఇవన్నీ కూడా, నీతులన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. జ్యోతిష్య పండితులకు అవమానాలు ఎక్కువ ఉంటాయి. దొంగ జ్యోతిష్కులకు అవమానం ఉంటే పర్లేదు, మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. నకిలీ వైద్యులు, నకిలీ జ్యోతిష్కులు పెడద, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి ఇబ్బందులు పొందే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. భగవద్గీత పారాయణం 6 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఈ రోజు మీరు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవాలయ సందర్శనం వెళ్ళడం, అమ్మవారికి నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి 11:52 నుంచి 1:37 మధ్య కాలంలోను శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, వస్తు లాభము, విద్యాలాభము, ధనయోగము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపార, ముద్రణలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో మంచి శుభవార్త వినడం, వివాహ సంబంధాలు అయితే బారసాల షష్ఠి పూర్తిగా, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీకు అదృష్టవంతమైన ఆనంద స్థితిని కలిగిస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వాక్చాతుర్యము, వాహన యోగము, విద్యా అనుకూలత, సంపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల్లో లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆరోగ్యవంతమైన శుభయోగం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి సానుకూలత ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనం. ఇదంతా మీకు అత్యంత విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశాలు వెళ్ళే నిమిత్త ప్రయత్నంలో శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మంచి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించడం, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే శుభ సూచనలు, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి అవకాశం, ప్రశాంతమైన జీవనం, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వలను ధన ప్రాప్తి, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలత, కుటుంబపరమైనటువంటి శుభజీవనం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ, ఎక్కడి పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆర్థిక, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఒక్కొక్క రోజు ఎంత అదృష్టంగా ఉందో నిన్నటి రోజున, ఈ రోజున దానికి
రివర్స్ లో ఉంది పూర్తిగా. మద్యపాన సేవనం ప్రమాదానికి కారణం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం. కొంతమంది మెసేజ్ చేస్తారు నాకు, గురుగారు మీరు చెప్పినప్పుడు నాకేం బాగాలేదండి, మీరు బాగాలేదన్నప్పుడు నాకు బాగుంది, బాగుంది అన్నప్పుడు బాగాలేదంటున్నారు, 1-2 నెంబర్లో ఇబ్బంది అవుతుంది, లేదా నేను అనుకున్న పని చివరి దాకా చాయిపోతుంది, మీరు బాగాలేదన్నప్పుడు నా పని పూర్తి అవుతుంది, నా వ్యాపారం బాగుంటుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం తెలుసు, జన్మజాతక ఫలితాలు వేరుగా ఉండవచ్చును, గోచార ఫలితాలు సూచించబడుతోంది. జన్మజాతకంలో మీకు భాగ్యాధిపతి, పంచమాధిపతి, అలాగే లగ్నాధిపతి దశాంతర్దశ విధి జరుగుతున్నప్పుడు, శుభయోగాలతో కలిసినప్పుడు జీవితం హ్యాపీగా వెళ్తుంది. ఇప్పుడు దాదాపుగా ఈ వృశ్చిక రాశి వారి, కర్కాటక రాశి వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, మీన, కుంభ, మకర రాశి ఉంది కదా. మరి ఎంతమందికి కన్స్ట్రక్షన్ చేయట్లేరు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ లేరు, ఎంతమంది కమిషనర్లు కర్కాటక రాశి వారు లేరు, ఎంతమంది వృశ్చిక రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్ లేరు, పొలిటికల్ గా లేరు. మన మోడీ గారిది వృశ్చిక రాశి కదా, అద్భుతమైనటువంటి మరి ఆయన జాతకం బ్రహ్మాండంగా ఉంది కదా, మరి ఆ విషయాన్ని ఎలా మర్చిపోయారు అందరూ కూడా. అంటే అందరికీ అన్ని ఆపాదించుకుంటే జన్మజాతక ఫలితాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆయా సందర్భంగా ఒక రోజు మొత్తం మీద బాగుంది, ఒక్కొక్క రోజు ఆయన ప్రమాదం జరగవచ్చుగా. సైకిల్ వెంచి కింద పడవచ్చు, లేదా వంటింట్లో వంట గిన్నె కాలొచ్చు, చేయి కాలొచ్చు, అంటే ఇవన్నీ కూడా ప్రమాదం కిందకి వస్తాయి. ఒక్కొక్కసారి చీర కొంగ అంటుకొని ప్రమాదంలో పడవచ్చు, ఒక్కొక్కసారి బయటికి వెళ్తున్నప్పుడు బీపీ పెరిగి టక్కున మూర్ఛ వ్యాధి రావచ్చు, లేదా షుగర్ లెవెల్ పడిపోయి టక్కున షుగర్ లేని వాళ్ళకి కూడా టక్కున ఇబ్బంది పడవచ్చు. అంటే ఆ రోజున అటువంటిటువంటి గ్రహస్థితిని బట్టి ఆ రోజు ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీకు వీరికి కష్టతరము, నష్టకారణము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడల నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రజలు చేపలు చేసే వారికి ఇబ్బంది, రైతులకు కూడా ఇబ్బందికర వాతావరణం. రైతులకి మరొకసారి హెచ్చరికగా చెప్తున్నా, నేను మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చేది రైతులకి. నేను రైతు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడితో సమానం వాడు. వైద్యో నారాయణ హరి అంటారు, కానీ నేను రైతో నారాయణ హరి అంటాను. రైతు దేవుడే మనకి ముఖ్యం. అటువంటి రైతు విషయాన్ని చిమ్ముతున్నప్పుడు, విషం మనకు పెడుతున్నప్పుడు నేను శత్రువులాగా చూస్తాను. ఇక్కడ దయచేసి మీరు ఈ రసాయన ఎరువుల్ని ఎక్కువగా అసలు వాడకూడదు. వాడి సంతానము నష్టాన్ని కలిగించేటువంటి పద్ధతి మీరు ముందుకెళ్తున్నారు. ఇంకొక 10 ఏళ్లలో మీరు మీ పంటలు తిన్నామనుకో, మీరు రసాయనాలు పిచ్చికాయ పంటలు తిన్నామనుకో నాశనమే. ప్రజలు గుర్తుపెట్టుకోండి, అటువంటి రసాయనాలు వేసినటువంటి బియ్యాన్ని మీరు కనుక టెస్ట్ చేస్తే అందులో పాయిజన్ కనబడుతుంది. మీకు వీర్యకణాలు ఉండ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అండోత్పత్తి ఉండకుండా పోతోంది, శరీరం యొక్క వడిలిపోతుంది, కళ్ళు కనిపించకుండా పోతున్నాయి, నోరు తిరగకూడం పోతుంది, బుద్ధిమాంద్యం వస్తుంది, చదువు బయటికి ఎక్కదు. ఇన్ని కారణాలు ఉన్నాయి. దీని ఎంత కారకుడు రైతే అవుతున్నాడు, రసాయన కర్మాగారాలు వాళ్ళు అవుతున్నారు. జాగ్రత్త. ఇది హెచ్చరికగా చెప్తున్నా, నేనేం మిమ్మల్ని బతివేలాడటం లేదు. ఎందుకంటే దాంట్లో మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ బావమరిది, మీ అక్క మొగుడు, ఇంతమంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రోజు మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే అవకాశం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ వారికి కష్టము, మత్స్యకారులు ప్రమాదాలు పడే అవకాశం, రైతులందరికి ఇబ్బంది, పెనుపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, జర్నలిస్టులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో ప్రమాదం జరిగే అవకాశం. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా నష్టంగా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. అబ్బాయి ఎంత చేసినా నా పని అవ్వట్లేదు అన్న విషయం. కాబట్టి కాస్త మీరు భగవద్గీత పారాయణం చేసుకుంటే 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీరు ఈ రోజున లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయ సందర్శన చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 9:27 నుంచి 10:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగము, ధనలాభము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, విద్యార్థికి అదృష్ట యోగం, మంచి ర్యాంకులు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాలు కూడా చాలా మంచి ఆర్థిక ఆనంద లాభాలు, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు సఫలత, అనుకూలమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకార క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి నిర్ణయాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, ఊహించని శుభయోగాలు, ధనకనక వస్తు వాహనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఈరోజు చాలా ఆనందమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోవలసిందే. ఎందుకంటే ఏలినాడ్సిన ఎఫెక్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే లేనిపోని అనవసరపు అనుమానాలు, అవమానాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, కళాకారుల క్రీడాకారుల నష్టాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి తీవ్ర అవమానాలు ఉన్నాయి, పార్టీ నుంచి మళ్ళీ సస్పెండ్ చేసే అవకాశం కనబడుతోంది. అనవసరటువంటి వ్యక్తులతో ఈ కళా క్రీడా సంబంధించినటువంటి చర్చలు చేసిన, విదేశాల్లో మీ యొక్క కళ ఆరాధన ఉంటుందని చెప్పినా అది మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వేద పండితులు దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. జ్యోతిష్య పండితులు ఎక్కడ కూడా డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి. కులవృత్తుల వాళ్ళు అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే వ్యక్తుల సమూహం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వరకు కూడా ఇబ్బందులు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచన. మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు. పూలు పలుకులు పండించే వారికి నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసే వారికి నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది లేదా ఫైర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. విదేశాలు వెళ్లే ప్రయత్నం మానుకోండి, మంచిది కాదు. జన్మ జాతకం తప్పకుండా చూసుకోవడం, దాని తగిన పరిహారాలు చేసుకుంటే అదృష్ట యోగాలు బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల 17 నిమిషాల నుంచి 5 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇటువంటి మంచి విషయాలు మీకు చెప్తున్నందుకు మీరందరికీ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.